సొరకాయ కూర తయారు చేయడానికి ముందుగా నేను రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ హాఫ్ సొరకాయతోటి ఈ హాఫ్ పీస్ సొరకాయగా తయారు చేస్తున్నాను. ఇలా ముందుగా ఈ సొరకాయను పీలర్ తోటి ఇలా మనం పైన పొట్టు తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకున్నాక వీటి చిన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయను మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పాత్రను తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేడైంది. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు ఈ ఆయిల్లో ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఈ ఆయిల్లో బాగా ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని సరి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికాయి ఆయిల్లో. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది బాగా ఒక్కసారి కలిపిన తర్వాత మొత్తం ఈ ఆయిల్లో ఒక్కసారి ఇలా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇది తొందరగా మగ్గడానికి దీనిపైన ఒక మూత పెడుతున్నాను. సొరకాయ ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని 2 బాగా కలపాలి. ఈ 2 ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. తొందరగా మగ్గడానికి దీనిపైన మూత పెట్టుకోవాలి. సొరకాయ బాగా మగ్గింది. ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మన ఇష్టం అండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా ఈ చిన్న స్పూన్ తోటి కొద్దిగా వేసుకొని మరి కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ కారం కూడా ఇందులో ఉడికేటట్లుగా కలుపుకోవాలి. ఈ సొరకాయ హెల్త్కి చాలా మంచిది. వారానికి మనం ఒక్కసారి తయారు చేసుకొని తినాలి. కారం మొత్తం ఇలా కలిపిన తర్వాత మరొక్కసారి దీని మీద మూత పెట్టుకోవాలి. సొరకాయ కూర బాగా ఉడికింది. అంతే అండి. తయారు చేసుకోవడం చాలా ఈజీ, తొందరగా ఉడుకుతుంది. ఇది ఈ స్టేజ్కి రావడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అండి ఇది. ఇందులోకి లాస్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. మరొక్కసారి ధనియాల పొడి అంతా ఇందులో కలిసేటట్టుగా కలపాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన సొరకాయ కూర తయారైంది. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.